Hello everyone. Now let us discuss PPS important questions. This is only for R25 regulation. It is also known as C programming. And important questions, let us discuss unit wise. So first unit వచ్చేసి important topics. First topic flow charts and algorithms. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్ ఇయర్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్ అండ్ పక్క ఒక క్వశ్చన్ అయితే ఇందులో నుంచి వస్తుంది. ఆల్గరిథమ్స్ వాళ్ళు ఎలా అడగొచ్చు అంటే ఏరియా, సమ్, యావరేజెస్ అండ్ గ్రేడ్స్ ఇలా ఏ క్వశ్చన్ అని అడగొచ్చు. సో మీరు అన్నీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డేటా టైప్స్లో ఏమేమి ఉంటాయంటే ప్రీడిఫైన్డ్, ఇంకా అందులో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ అవి ఉంటాయి. నేను మీకు ఇందులో ఉన్నవి ఎందుకు చెప్తున్నా అంటే మీరు అవి చదువుకోవాలి కాబట్టి, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నా. అండ్ ఆపరేటర్స్లో బిట్ వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇంకా 8 ఉంటాయి మొత్తం. సో అవన్నీ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్ కూడా 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ స్విచ్, ఇంకా ఇవన్నీ నేర్చుకోండి కండిషనల్ స్టేట్మెంట్స్లో. నెక్స్ట్ లూప్స్లో వైల్, డూ వైల్, ఫర్ అండ్ లూప్స్లో వైల్కి ఇంకా డూ వైల్కి డిఫరెన్సెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అందులో దాని గురించి రాయాలంటే వైల్, డూ వైల్, ఫర్ వీటి గురించి రాయండి. నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్, ఆటో, స్టాటిక్, రిజిస్టర్, ఎక్స్టెంట్ ఇవన్నీ స్టోరేజ్ క్లాస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. రిపీట్ అయింది కూడా 2-3 టైమ్స్. 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు యూనిట్ 1 నుంచి ప్రోగ్రామ్స్ ఏమేమి అడగచ్చు అంటే సమ్, యావరేజెస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అలా. సో మీరు ప్రోగ్రామ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా నేర్చుకోండి. అండ్ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే 2AB ఆర్ 3AB. సో ఈ ఏ క్వశ్చన్ అయితే ఇది కన్ఫర్మ్, అంటే ఏ నన్ను అడగొచ్చు, లేకపోతే 2 మార్క్స్ డైరెక్ట్ 10 మార్క్స్ కన్నా అడగొచ్చు, అటు ఇటు అవుతుంటాయి. నెక్స్ట్ డేటా టైప్స్ నుంచి టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ వరకు ఇందులో నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ బీకి వస్తుంది, ఇక్కడ బీకి వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇక్కడ. సో నేను ఏమనుకోవచ్చు, మీరు ఇవన్నీ టాపిక్స్ నేర్చుకోవాలా, స్కిప్ చేస్తే అయిపోతుంది కదా, ఇది ఒక్కటి నేర్చుకుంటే ఒకటి అటెంప్ట్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఇది జస్ట్ బేసిక్ సి ప్రోగ్రామింగే. మీరు ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటే మీకు ఫర్దర్గా ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదే బెస్ట్ టైం, నేర్చుకోండి. సి ప్రోగ్రామింగే చాలా ఈజీ. సో ఫస్ట్ అది నేర్చుకుంటే మీకు రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా ఉంటుంది. టైం ఏం ఎక్కువ అంత హార్డ్ ఏం ఉండదు. సో టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఇవన్నీ నేర్చుకోండి, ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ పార్ట్లో అరేస్, అందులో 1D అండ్ 2D. నెక్స్ట్ స్ట్రింగ్స్లో హ్యాండ్లింగ్ ఫంక్షన్, అండ్ అరే ఆఫ్ స్ట్రింగ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం స్ట్రక్చర్ యూనియన్ అండ్ పాయింటర్. సో నేను ఇచ్చిందే 4 టాపిక్స్. సో మీరు ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూనిట్ 2 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈ 4 టాపిక్స్లో సెకండ్ యూనిట్ 4AB ఆర్ 5AB. ఒకటి ఏకి అడుగుతారు, ఈ పార్ట్ నుంచి బీకి అడగచ్చు. ఇది ఏ, ఇది బి. అంటే నేను ఎగ్జాక్ట్గా 4Aకి ఈ క్వశ్చన్ అని చెప్పట్లేదు. సో ఎలా అన్నా అడగొచ్చు ర్యాండమ్గా. కానీ ఈ 2 పార్ట్స్ అయితే ఇంపార్టెంట్. మేము ఈ 2 పార్ట్స్ నేర్చుకోలేము, ఒకటే నేర్చుకుంటామంటే మీకు ఓన్లీ ½ మార్క్స్ వస్తాయి. సో 4 టాపిక్సే కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్స్, ప్రోగ్రామ్స్ ఈ టాపిక్స్లో ఏమైనా ఉన్నా అవి ఖచ్చితంగా రాయాలి. ఇంకా ఫ్లో చార్ట్స్, ఫస్ట్ చాప్టర్ ఫ్లో చార్ట్స్లో
ఫ్లో చార్ట్ అయితే ఇంపార్టెంట్. అండ్ ఆల్గరిథం అంటే తెలుసు కదా, స్టెప్ బై స్టెప్. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇందులో కూడా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నా ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి, మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 3. బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 3, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవైతే పీపీఎస్ 5 యూనిట్స్. సో కంప్లీట్ నోట్స్ ఉంటుంది. మీకు నోట్స్ కావాలంటే మీ మెయిల్ ఐడి కామెంట్స్లో పెట్టండి, నేను మీకు సెండ్ చేస్తాను 5 యూనిట్స్ నోట్స్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్, ప్రీ ప్రాసెసర్. ప్రీ ప్రాసెసర్ అయితే చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్కి లేదంటే 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ర్యాండమ్ యాక్సెస్ ఫంక్షన్. ఇందులో ఏముంటాయంటే ఎఫ్సిక్, ఎఫ్టెల్ అండ్ రివైండర్. జస్ట్ నేను చెప్తున్నా, వినండి, ఏం రాయట్లేదు. అండ్ ఇది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, థర్డ్ టాపిక్ ఫైల్స్. ఫైల్స్లో ఫైల్ టైప్స్, ఇంకా క్రియేటింగ్, రీడింగ్, రైటింగ్, అపెండింగ్, ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోండి. ఫైల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, టైప్స్లో టెక్స్ట్ బైనరీ 2 ఉంటాయి, అదైతే చాలా ఇంపార్టెంట్. సో అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఇందులో 6AB ఆర్ 7AB. సో ఫస్ట్ ఇది అడిగితే డైరెక్ట్ 10 మార్క్స్కి అడిగే ఛాన్సే ఉంది. ఖచ్చితంగా అడుగుతారని చెప్పట్లేదు. సో ఒకవేళ ప్రీ ప్రాసెసర్ 5 మార్క్స్కి వచ్చినా ఈ ర్యాండమ్ యాక్సెస్ అన్న బీకి రావచ్చు, లేదన్నా ఫైల్స్ అన్న బీకి రావచ్చు. సో మీరు ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో 3 నేర్చుకోండి, ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేయండి. అండ్ నేర్చుకున్న వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆన్సర్స్. అండ్ ఇట్లా పైన కాకుండా కొంచెం డీప్గా నేర్చుకోండి. సో మీరు ఎలా వచ్చినా అటెంప్ట్ చేస్తారో అండ్ 10కి 10 వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో కూడా 2 పార్ట్స్ తీసుకుందాం. అండ్ ఫస్ట్, సెకండ్. సో ఫస్ట్ పార్ట్లో ఫంక్షన్స్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా పారామీటర్ అండ్ రిటర్న్ వాల్యూస్, అది కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, సెకండ్, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఇది ఆర్ కాదు, 2 టాపిక్స్. సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్, స్టాండర్డ్ సి లైబ్రరీ ఫంక్షన్స్. సో పార్ట్ 1 నుంచి 3 టాపిక్స్. ఇందులో రికర్షన్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, పక్కా క్వశ్చన్ ఇదైతే. 5 మార్క్స్ కన్నా అడగొచ్చు, 10 మార్క్స్ కన్నా అడగొచ్చు. నెక్స్ట్, డైనమిక్ మెమొరీ అలొకేషన్. ఇందులో డైనమిక్ మెమొరీ అలొకేషన్లో మ్యాట్లాక్, క్యాలాక్, రియలాక్ అండ్ ఫ్రీ, ఈ 4 ఇంపార్టెంట్. సో ఇది నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ ఎలా డివైడ్ అవుతుంది అంటే 8AB ఆర్ 9AB. సో ఈ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్, ఈ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్. ఒక రికర్షన్ అయితే కంపల్సరీ క్వశ్చన్. ఒకవేళ రికర్షన్ ఇక్కడ వచ్చి ఈ పార్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ వస్తే రాయొచ్చు, కానీ ఇది కూడా నేర్చుకోండి. ఏమో ఈ క్వశ్చన్ ఒకటేసారి డైరెక్ట్ 10 మార్క్స్కి వస్తే అప్పుడు రాయాలి కదా. సో ఈ 5 టాపిక్సే కాబట్టి 5 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు యూనిట్ 4 అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్, యూనిట్ 5 పార్ట్స్. నేను ఇట్లా పార్ట్స్ అని ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే మీకు లెర్నింగ్ ఈజీ ఉంటుంది అండ్ అర్థం చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. అండ్ కొన్ని టాపిక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి డివైడ్ చేస్తున్నా. సార్టింగ్ అండ్ సర్చింగ్. ఇందులో బబుల్ సార్ట్, సెలక్షన్, ఇన్సర్షన్, ఈ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్, బైనరీ, లీనియర్. ఈ క్వశ్చన్స్ 10AB ఆర్ 11AB. ఈ పార్ట్ నుంచి అడగవచ్చు, బి పార్ట్ నుంచి అడగవచ్చు, సేమ్. సో 2 పార్ట్స్ నేర్చుకోండి, మీరు 5th యూనిట్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ జూనియర్స్ కదా, మీకు తెలీదు 5 యూనిట్స్ అన్నీ చదవాలా, 3 చదివితే పాస్ అవుతాం కదా అని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ ఇయరే స్కోరింగ్. అండ్ సి ప్రోగ్రామింగ్ కరెక్షన్ టఫ్ ఎవరికి చేస్తారంటే సిఎస్సి, ఐటీ వాళ్ళకి. అండ్ ఈసీ ఇంకా ట్రిపుల్ వాళ్ళకి కొంచెం కరెక్షన్ లూజ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది మీ సబ్జెక్ట్ కాదు కాబట్టి. సో మీ సబ్జెక్ట్ కాదంటే ఫ్యూచర్లో ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ మీకు ఏమి ఉండవు కాబట్టి.
సో ఇక్కడున్న అన్ని టాపిక్స్ నాతో నోట్స్ ఉంది. సో మర్చిపోకుండా మెయిల్ ఐడి పెట్టండి కామెంట్స్లో, నేను సెండ్ చేస్తాను.